జై జగదంబే. నేను ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈవేళ ఒక వీడియో చేస్తుంటే నిన్న చేసిన వాటిలో ఒక్కసారి కామెంట్స్లో ఏమున్నాయో చూసుకోవడం అలవాటు. అయినా కానీ కొన్ని మిస్ అవుతాను. అంత ముందు రోజు అంటే లెటర్సే ఇవాళ 47th అనుకోండి, 46 చూస్తాను, 45 మిస్ అయ్యే అవకాశం ఉంది. అలాంటప్పుడు కొన్ని క్వశ్చన్స్ ఏమైనా నేను వదిలేసి ఉంటే అది అంతే, అంటే ఏమంటారు దాన్ని, పొరపాటు జరగడమే తప్పిస్తే నిర్లక్ష్యం ఏం కాదు. వీలైనంత త్వరగా గుర్తంత వరకు చెప్తా. యూఆర్టీ గారు, నేను అన్నది ఒకవేళ ఏమన్నాను, నేను మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు అన్నాను కదా, బంధువుల్లోనే ఉంటారు అంటే అది మీ వదిన వాళ్ళు అలా లెక్కలేదమ్మా, అలా అనలేదు నేను. దగ్గర వాళ్ళు ఒకళ్ళు అంటే మీకు పరిచయమైన వాళ్ళు ఎవరో ఉన్నారమ్మా చేసేవాళ్ళు అన్నాను నేను. చూస్తానమ్మా, సాధారణంగా అలా ఇన్ఫర్మేషన్ తప్పు పోదు. మరి నేను ఏమైనా వేరే స్పిల్లో ఉండి చూసానా, ఏదేమైనా ఒక్కసారి చూద్దాం తల్లి, ఒక్క 4 రోజులు వెయిట్ చేయండి, ఏదో ఒకటి చూద్దాం. అంటే వస్తుంది, సమ్ సొల్యూషన్ హ్యాస్ టు కమ్. అండ్ ఎవరో ఆడావిడే ఉండాలి మీకు సాయం చేసే ఆవిడ. ఒక్క 4-5 రోజులు చూడండి అమ్మ, మళ్ళీ ఏం పర్వాలేదు అయ్యా నువ్వు చెప్పేది కానీ ఏం అవ్వలేదయ్యా నువ్వు చెప్పచ్చు, అయితే నా సొల్యూషన్ దొరికితే అవునమ్మా అంటారు, లేకపోతే ఇది. ఈ లోపల ఏం చేస్తారు, ఇంట్లోనే సహస్రనామాలు చేసుకోండిలే, ఈ 4 రోజులు చేసుకోండి, చూద్దాం ఏమ్మా ఏదో సొల్యూషన్ వస్తుందమ్మా. అలా వదిలేసిలా కనిపించట్లేదు మీ కేసు, నేను కాదు వదలను, మీ అదృష్టమే, అదే వదలరండి. పోతే ఇంకొక అమ్మాయి జ్యోతమ్మ, అమ్మ జ్యోతి ఆయన ఎవరో ఉన్నారు నాకు కదమ్మా, శ్రీ విద్య చేసేవాళ్ళు. కంగారు పడకుండా, ఆత్రపడకుండా కాస్త వెయిట్ చేయ తల్లి. ఆయన ఎవరో గురుమాత వస్తారని చెప్తున్నారు కదా, ఇస్తారా ఇవ్వరా ఏమీ వద్దు, ఎందుకంటే ఇంతవరకు దారి చూపించనమ్మా చూడదమ్మా, అది చూపిస్తుంది. కాస్త ఓపిక పట్టండి, వస్తుంది సొల్యూషన్ అంచేత ఓపిక పట్టండి. ఆ గురువు గారు ఆయనే చెప్తారా, లేకపోతే ఆవిడ అమ్మ ఆవిడ చెప్తారా, ఎవరో ఒకరు మీకు మంత్రం ఇస్తారు, ఇచ్చింది జాగ్రత్తగా చేసుకోండి. గాయత్రి గారి క్వశ్చన్, గురువు గారి గురించి, ఆయన వెళ్ళిపోయారు గురించి, వైజాగ్లో గురువు గారు. అమ్మ నాకు తెలిసి నేను అనుకుంటుంది మీరు అనుకుంటున్న గురువు ఒకే అయితే ఆయన కేవలము ఆధ్యాత్మికత గురించి మాత్రమే, అంటే మీకు ప్రదక్షిణ చేయండి పెళ్ళి అవుతుంది, గిరి ప్రదక్షిణ చేయండి పిల్లలు పుడతారు, ఇవి తప్పు కాదమ్మా నేను అంటుంటా. అలాంటివి చెప్పే గురువు కాదు ఆయన. ఏ కందుకూరు శివానందమూర్తి గారు ఉన్నారనుకోండి, విశాఖపట్నంలో ఉండేవారు, ఆయన దగ్గర ఇవి ఉండవు. అలాంటి వాళ్ళు తమ శిష్యులు, మళ్ళీ శివానందమూర్తి గారిని చెప్పట్లేదు నేను, ఎవరైనా ఆధ్యాత్మికతమైనటువంటి మార్గం మాత్రమే చూసేటువంటి గురువులు శిష్యుడు తమ శరీరంతో తాదాత్మ్యం చెంది, ఆరోపంతో తాదాత్మ్యం చెంది, అది లేకపోతే బతకలేను అసలు ఈ జీవితంలో చూస్తానా అంతంత ఉద్విగ్నతకి వెళ్తే వాళ్ళు దే బికమ్ వెరీ వెరీ అన్కంఫర్టబుల్. వాళ్ళ సూక్ష్మ చైతన్య స్థాయిలో కూడా అది వాళ్ళకి ఇబ్బంది పెట్టేదే, ఈ దర్శనం వచ్చేది కష్టం. ఆయన ఏం చెప్పారో దాని యందు దృష్టి ఉంచండి. మీకు తెలుసు, మీరే అన్నారు అన్నమాట, గురువు అంటే శరీరం కాదని తెలుసు అని. తెలిసిన తర్వాత ఆ తప్పు చేయకూడదు తల్లి. గుర్తుపెట్టుకోండి, ఒక 2-3 ఏళ్ల పసిపాప ఓ పని నట్టింట్లో చేస్తుందనుకోండి, నవ్వుతాం, శుభ్రం చేసుకుంటాం. 2వ తరగతి చదువుతున్న పాప అదే పని చేసింది అనుకోండి, నట్టింట్లో దవడ మీద కొడతారు. ఎందుకమ్మా? తెలిసి చేసింది అని. ఆధ్యాత్మికతలో కూడా అంతే. పైకి వెళ్ళే కొద్దీ, ఇందాక మధు గారు ఎక్కడ రాశారు, సాధన చేసేటప్పుడు ఎందుకు దెబ్బలు తింటాం ఎక్కువ?
ఎందుకంటే సాధనా మార్గం వైపు మళ్ళిన తర్వాత కూడా తప్పులు చేస్తావా అని నీకు శిక్ష పడుతుందని అంటలేదు. మీ గురువు మీకు దర్శనం ఇవ్వడం కష్టం అంటున్నాను. ఈ జన్మ అయిపోయే లోపల ఆయన చూస్తానా, ఆయన జన్మ తీసుకుంటా అన్నారు, ఎక్కడ కలుస్తాను? ఎప్పుడైనా గురువు మన ప్రయత్నం వల్ల కలిసేది చాలా తక్కువ ఉంటుంది. మన ప్రార్థన వల్లే కలుస్తారు. ఉద్విగ్నత వదిలిపెట్టి ఇమోటివ్ స్టేట్ ఆఫ్ మైండ్ నుంచి బయటికి రండి. ఆ ఉద్విగ్నత వదిలిపెట్టండి. మీ గురువు చెప్పినటువంటి మార్గాన్ని పట్టుకుని మీరు సాధన కొనసాగించండి. మిమ్మల్ని అనుగ్రహించడానికి తర్వాత జన్మ ఎప్పుడైనా వస్తూనే ఉంటారు. అందువల్ల శరీరంతో ఉన్నటువంటి ఆ కనెక్టివిటీ, ఆ జ్ఞాపకాలు, దాంతో కళ్ళనీళ్ళు పెట్టుకోవడం, ఉద్విగ్నతలోనే ఏం తోచకపోవడం మంచి లక్షణాలు కాదమ్మా. సాధనలో మంచి లక్షణాలు కాదు. మేనమా గురించో, మేనత్త గురించో, తాత గురించో, అమ్మమ్మ గురించో, దట్స్ ఫైన్. అవి కేవలము లౌకికమైన విషయాల్లో ఉన్న వాళ్ళకి నడుస్తాయి. ఆధ్యాత్మికత మార్గంలో ఉండదలుచుకున్న వాళ్ళకి అటువంటి ఉద్విగ్నత పనికిరాదు. కొందరు ఎవరు చెప్పారు, సాధనలోకి వస్తానా, సాధనలోకి రావాలనుంది, మీకేం కనిపిస్తోంది? అలా ఏం కనిపించదండి, అంతటి వాడిని కాదు నేను. అప్పుడు మీ ప్రశ్న చదివిన వెంటనే ఏమైనా స్ఫురించినట్టు, లేకపోతే లేనట్టు. తర్వాత ఎవరో అడిగారు నన్ను, మాధురి గారు పిల్ల గురించి కదా అడిగారు. మీరు ఎక్కడుంటారోనమ్మా తెలియదు నాకు. దగ్గరలో ప్రసిద్ధి చెందిన గణపతి ఆలయం ఏదైనా ఉందో చూడండి. మామూలు గణపతి చేయడా అని మీరు అడగచ్చు. నాకైతే మీ ఇంటి దగ్గర ఎవరో కొంత ప్రసిద్ధి చెందిన గణపతి దేవాలయమే కనిపిస్తోంది. అక్కడ ఏ విశేష పూజో అది చేయించండి. అంత మాత్రంతో ఒక వంశంలో ఒక తరం చేసి పడుతున్నటువంటి బాధ ఉందే, చెవి సమస్య. మీ ఇంట్లో అయినా కాదా, వేరే వాళ్ళకి మీకు చెప్పేస్తున్నాను నేను. ఒక్క క్షణం ఆగండమ్మా. మీ పాప గురించి చెప్పారు, అదైతే మీకు దగ్గరలో గణపతి కేంద్రం ఉందమ్మా. ఏదో ఒక శక్తి కేంద్రం అనొచ్చా దాన్ని, దేవాలయమే చెప్తాను. అది మీరు చూడండి, అక్కడ ఏది విశేషమైన పూజ అది చేయించండి. ఇది వేరే వాళ్ళు ఎవరు చెప్పినట్టున్నారు పాప గురించి. పాప అంటే వాళ్ళ ఇంట్లో ఒక తరం తర్వాత వాళ్ళ చెవి సమస్య వరకు ఉందని. దానికి నాగ సంబంధమైన దోషం అంటారమ్మా, నాకేం తెలియట్లేదు. ప్రస్తుతానికైతే నాకేమి కనిపించలేక నాగ సంబంధమైన దోషం ఏమైనా ఉందేమో. ఇక పూర్వం ఎవరన్నా మీకు చెప్పి ఉంటే అమ్మ అటువంటి సొల్యూషను, అంటే నాగప్రతిష్టనో లేకపోతే ఫల్నా ఊళ్ళో వెళ్ళి చూడండి. కొందరికైతే మానసాదేవి గుడికి వెళ్ళమంటారు, చండీగఢ్లో, అంతవరకు వెళ్ళాల్సి వస్తుంది. ఒకవేళ లేదు మనకు ఒకే సుబ్రహ్మణ్యం వైపు ఇటువైపు దక్షిణాది ఏమైనా వెళ్ళమంటే అదేనా చేయండి. ఒకవేళ చెప్పి ఉంటే, లేకపోతే కొంతకాలం ఎదురు చూడండి, సొల్యూషన్ వస్తుంది దానికి. కుండలిని ప్రచోదయం అనేది శివసుందర్ గారు అడిగినట్టున్నారు. ఇంకొకరు కూడా అడిగాడు, ప్రాణాయామం కాకుండా మంత్రజపం చేయడం వల్ల అవుతుందా? అవుతుందండి. కుండలిని ప్రచోదనం ప్రాణాయామం ద్వారా జరుగుతుంది. తీవ్రమైన మంత్ర సాధన వల్ల కూడా జరుగుతుంది. ఇవన్నీ అక్కర్ లేకుండా కరుణాలు అయినటువంటి గురువు యొక్క స్పర్శ వల్ల కూడా జరుగుతుంది. ఇక ఉపాంశ మార్గంలో చేయడం ఇవన్నీ అంత నిజంగా నాకు తెలియదు సార్, బొత్తిగా తెలియదు థియరీ నాకు. ఊరికే 4 రకాలు ఉంటాయని తెలుసు. ఎవరో చెప్పారు, అమ్మాయిని త్వరగా జపం ఎలా అవుతుంది అంటే పరావాకులో నో నాన్నను వాళ్ళు చెప్పడమే. బొత్తిగా థియరీలో 0 అండి. కాబట్టి అంత టెక్నికాలిటీస్ తెలియవు. జపం చేయండి. కాకపోతే ఇంకోళ్ళు ఎవరు అడిగారు, మీరే అడిగారు. ఒకే చోటు ప్లేసు ఒకే నెంబర్లో చేయమంటున్నారు, ఎప్పుడైనా చేసుకోవచ్చు అంటున్నారు. రెండింటికి కుదరట్లేదు కదా. ఎప్పుడైనా ఒక జపం చేయాల్సి వస్తే, దాని జపసిద్ధి జరగాలంటే, ఓ పని జరగాలంటే నియమం అవసరం అండి. అందుకు చెప్పాను. సర్వకాల సర్వావస్థలోనూ జపస్మరణ అనేటువంటి దాని తర్వాత స్థితి. ఆ మంత్రం మనలో నడుస్తూనే ఉంటుంది. ప్రత్యేకించి చెయ్యం, నడుస్తూ ఉంటుంది, తప్పులేదు. అదిగా కొందరు ఉద్యోగాలకు వెళ్తున్నా ఏం చేయమంటారు అడుగుతూ ఉంటారు.
వాళ్ళకి అందరు గురువులు అదే చెప్తారు, చేసుకోండి అమ్మ స్మరణ చేసుకోండి, జపం చేసుకోండి, పర్వాలేదని. అదే నేను చెప్పింది. పోతే ఇంకెవరు దేదీపి గారేమో అడిగారు, కృష్ణుడు ఒక్కడే దేవుడు, మిగతా వాళ్ళు కాదు, మిగతా వాళ్ళు ఇవన్నీ రకరకాల వెర్రిలమ్మ, రకరకాల వెర్రిలు. ఒక్కసారి లలితా సహస్రం కొద్దిగా మామూలు సంస్కృత జ్ఞానంతో కూడా చూడండి. గోప్త్రి గోవిందరూపిణి, ఎక్కడ పద్మనాభ సహోదరి, ఎన్నున్నాయి ఆవిడకి. కృష్ణుడు చేసిన వాళ్ళు శాక్తి ఏం పనికిరాదా? అలా చెప్తున్నారమ్మా, ఎందుకో తెలియదు. ఈ మధ్యకి ఒక ఆయన ఎవరో కూడా అలాగే మొదలుపెట్టారు కదా, శివుడు అంతే, అసలు శివుడు లెక్కే ఉంది టైప్లో. ఇవి చిన్నప్పుడు మీ మేస్టారే రేటు, ఇంకెవరు చెప్పింది వినకుంటారు. ఎల్కేజీ పిల్లాడికి వాడు అన్నీ చెప్తే చెడిపోతాడని. ఇంకా తర్వాత పెద్ద అయిన తర్వాత కూడా వాడి చెప్పిన మేస్టారే రేట్ అనుకుంటే వేరుతనం. ఇది చిన్నప్పుడు ఎందుకోసం చెప్తారు, అది ఒక ఫోకస్ కోసం చెప్తారు. ఏ గురువు చూడండి, మీరు ఎవరి గురించి చూడండి, సద్గురువులకి అసలు ఎవరికి వాళ్ళే నేనే పరమం, ఆ తర్వాత ఇంకే నీకు నాకంటే ఎవరిని పెట్టుకోక్కర్లేదు, నన్ను నా పాదాలు నమ్మంటాడు ఆయన. అది ఫోకస్ కోసం. పరమాత్ముడు విభిన్న రూపాలని తప్పకుండా ఉపాసించవచ్చు, కానీ ఎక్కువ పడవల మీద వెళ్ళకండి మాత్రమే ఎవరు చెప్పినా చెప్తారు. ఏమా మీ ప్రశ్నకి సమాధానం చెప్పాను అనుకుంటున్నాను. ఇంకొక ఆవిడ చెప్పారు, ఒక ఆయన ఇద్దరు గురువులు, నవార్నొకడు ఒకరు, బాలామంత్రం ఒకళ్ళు ఇచ్చారని. అందరికీ చెప్పేది ఏమిటంటే, ఒక గురువుని పట్టుకోండి, ఒక దైవాన్ని పట్టుకోండి. అంటే మిగతా దైవాలు వద్దని కాదు, ఫోకస్ కోసం చెప్తున్నాను. గురువులు మాత్రం ఖచ్చితంగా అంతమంది ఉండకూడదు. ఇద్దరిలో ఒకరు లేరా? నవార్ని చెప్పినవారు కానీ బాల చెప్పిన ఇద్దరు ఎవరు లేరా? ఉన్నప్పుడు మీరు అసలు రెండో గురువు దగ్గర మంత్రమే తీసుకోరాదు, సరికాదు. తీసుకున్నారు, చేసుకోండి జపం. మీ వారు వద్దంటున్నారని శక్తి పంచాయతనం వద్దు. అది శక్తి పంచాయతనం లాంటివి. పంచాయతనం చాలా దానికి శ్రమతో కూడిన వ్యవహారం. శ్రమ అంటే శారీరక శ్రమ కాదు, దాన్ని నిభాయించుకోవడం కష్టం. తేడా వస్తే చాలా ఇబ్బందులు వస్తాయి. ఎందుకు వచ్చింది మనకి అక్కర్లేదు. పంచాయతనం జోలికి వెళ్ళకండి వీలైనంత వరకు. మీ ఇంట్లో అనూచానంగా వస్తుంది, అది వేరు. కొత్తగా పంచాయతనం తీసుకునే మాట మటుకు మీకు దానికి సరిపోయేటువంటి వాతావరణం ఉంటే తప్ప చేయకండి. అది దానికి సరిపోయేటువంటి ఆ నియమాలు పాటించలేకపోతే పంచాయతనం ఇబ్బంది పెడుతుంది. ఎందుకంటే చాలా అవి ఏమంటుందని శక్తి అంతటినీ కేంద్రీకరించి ఒక్కొక్క రూపంలో ఉంచేటువంటి సాలగ్రామాలైనా, బాణలింగాలైనా, సూర్యుడైనా, అంబికైనా, ఎవరిదైనా సరే అంతంత కేంద్రీకృతమైనటువంటి దైవీ శక్తుల్ని హ్యాండిల్ చేయడం అంత పిల్లాట కాదు, ప్రయత్నం కూడా చేయరాదు. కొత్తగా ముందే వద్దు. మీ వారు చెప్పిన నాకైతే రైట్ అనిపిస్తుంది. ఏమో ఆయనకి మీ గురించి తెలిసి ఉండొచ్చు, మీ ఇంటి వాతావరణం తెలిసి ఉండొచ్చు, మీ ఉద్యోగానికి కానీ మరోదానికి కానీ అవి కుదిరే వ్యవహారం కాదేమో అని చేత వద్దని అంటాను నేను కూడా. అన్లెస్ మీకు చేయగలిగినటువంటి సాహసం, ఆ శ్రద్ధ మీకు ఉంటే తప్ప. తర్వాత వచ్చేటువంటి తేడా వచ్చిన తర్వాత వచ్చే పరిణామాలని హ్యాండిల్ చేయడం కష్టం అయిపోతుంది. అప్పుడు మళ్ళీ ఇంకో గురువు దగ్గరికి పరిగెట్టి ఇలా అయిపోయింది, ఏం చేద్దాం అంటే ఏం చెప్తారు? పట్టుకెళ్ళి నదిలో పడేయమంటారు, లేదన్నా గుళ్ళో ఇచ్చేయండి, కాశీలో ఇచ్చేయండి అంటారు. అంతవరకు తెచ్చుకోకండి. ఇంకెవరు అడిగారు నన్ను? 12 శ్లోకాస్ అనుకుంటా, ఎవరో కావునో కాదు. మొత్తానికి నేను శివుది చేయాలంది, ఎన్వి తింటాను. ఏ శివుదికి ఎన్వికి సంబంధం అండి? బ్రాహ్మణేతరులు శ్రీవిద్య చేయకూడదని నాకు తెలిసి ఎక్కడా లేదు. బ్రాహ్మణుల్లో కూడా వామాచార పంథాన్ని అనుసరించేవారు దేవికి మద్యాది విశేషమైనటువంటి నివేదనలు చేస్తారు, వాటిని గ్రహిస్తారు.
సమర్థుడైన గురువు ఉంటే తప్పిస్తే వామాచారంలో వెళ్ళకూడదు. అది వేరే కథ. అది ఇప్పుడు చెప్పడం లేదు నేను. కాబట్టి మీరు ఫలానా కులంలో ఉన్నారు, మాంసం తినే కులంలో ఉన్నారు, మాంసం తినని కులంలో ఉన్నారు, మీ గురువు ప్రత్యేకించి ఫలానా నియమని చెప్తే తప్పిస్తే మిగతా అమ్మ ఏం పట్టించుకోదండి. మీకు ఆ గురువు తెలిసినవాడు ఉంటాడు. మీరు ఇప్పుడు ఫలానా సాధనలో మాంసం తినకూడదు, తినరాదు, గురువు చెప్తే తినకూడదు. గురువు చెప్పాడు ఫలానా దాంట్లో తినాలి నాన్నాను అని, మరి గురువు అని మీరు అనుకున్నాక తినాలి. దాని పాపపుణ్యాలతో మీకు సంబంధం లేదు, ఆయన చూసుకుంటాడు అది. ఇంకోటి, శ్రీచక్రం ఇంట్లో పెట్టుకోవచ్చా? ఏదో ముత్యాలతో పూజ్యాలు ఉంది ఏదో చెప్పారు మీరు. నన్ను అడుగుతున్నారు కనుక చెప్తున్నానండి. పెట్టుకోరాదు. ముమ్మారు చెప్తాను, పెట్టుకోరాదు. శ్రీచక్రం ఏంటండి బాబు? శక్తి విశ్వాన్ని సంచాలనం చేసేటువంటి మహాదేవి ఊరికే ఇంట్లో పెట్టుకుంటామా తండ్రి? దానికి సంబంధించిన మర్యాదలు పాటించగలిగినప్పుడు అది కూడా గురుముఖత, గురుకృప వల్ల మీరు సాధించినటువంటి మంత్రం శ్రీచక్రం. అలా బోల్డ్ మంది గుళ్ళలో షాపుల్లో పెట్టుకుంటున్నారు కదని, పెట్టుకోండి సార్, నమస్కారం. ఆ తర్కానికి నా దగ్గర సమాధానం లేదు. ఆ తర్కానికే నా దగ్గర సమాధానం లేదు. నన్ను అడిగారు, గురువు చెప్పిన మంత్రం లేకుండా, గురువు చెప్పినటువంటి మార్గం లేకుండా, గురువు మిమ్మల్ని శ్రీచక్రం పెట్టుకోమని అనకుండా మీరు పెట్టుకోరాదు. వచ్చేటువంటి పరిణామాలను మీరు హ్యాండిల్ చేయగలుగుతారు, నాకు తోచదు. భువనేశ్వరీదేవి పూర్ణ కుంభంతో త్రిశూలంతో కనిపించింది. అర్థం ఏమిటి? ఎక్కడ కనిపిస్తుంది? అలా వెతకండి అమ్మా, అలా వెతకద్దు. ఒకవేళ ఆవిడ ఇలా రాదలుచుకుంటే మీ ఇంటికి అలా వస్తుంది. వెతకక్కర్లేదు. ఆ రూపంలో ధ్యానించండి, నమస్కారం పెట్టుకోండి. ఇంతకు మించి ఈ విషయంలో చెప్పగలిగేది ఏం లేదు. అలా ఎక్కడ ఉంటుంది భువనేశ్వరి వెళ్ళి వెతుక్కుందాం అక్కర్లేదమ్మా. లేదు, భువనేశ్వరి గుడి ఎక్కడ ఉన్నా మీరు వెళ్ళి నమస్కారం పెట్టుకోండి. అక్కడ ఏమైనా అర్చనాది విశేషాలు ఉంటే చేయించుకోండి. అక్కడ కలశం పట్టుకున్నా పట్టుకోకపోయినా మీకు ఏ రూపం మీకు లేదా మీ వాళ్ళకి స్వప్నంలో కనిపించిందో అది ఆ దేవే మీకు అనుగ్రహిస్తుంది. అంచేత అదే రూపంలో ఉన్న భువనేశ్వరి కోసం వెతక్కండి. మీకు అమ్మ భౌతికంలో కనిపించాలనుకుంది, ఆవిడే చూస్తుంది మార్గం. ఏమో అలా చేయండి. రెండవది, ఇంకొకరు ఎవరైనా టీ జంక్షన్కి ఆధ్యాత్మికతకి సంబంధం ఉందా? నాకు తెలియదు సార్, అస్సలు తెలియదండి. ఇంకొక ఆయన అడిగారు, గురూపదేశం లేదు, గురుమంత్రం చేస్తున్నాను, అద్వైత మార్గంలోకి వెళ్ళే అవకాశం ఉందా? మీరు వేసిన ప్రశ్నను బట్టి అలాంటిది ఉన్నట్టుగా కనిపించట్లేదు నాకు. ఎందుకంటే అద్వైత మార్గంలో అలవోకగా అలా అప్పటికప్పుడు మనస్సు ఆ స్థితికి వెళ్ళిపోవడం అనేటువంటిది నేను ఎరగనండి, వెళ్ళలేదు. ఒక్కటి జరగచ్చు, పూర్వజన్మలోనే ఆ సాధన కొనసాగుతూ ఉండి ఇప్పుడు మీరు కొంతకాలం దానికి సంబంధం లేకుండా ఉండి కొన్ని కారణ విశేషాల వల్ల మీరు హఠాత్తుగా అద్వైతంలోకి వెళ్తారు. దాట్స్ మోర్ లైక్ ఎ ఫ్రీక్. అది ఎప్పుడూ జరిగేటువంటి వ్యవహారం కాదు. అద్వైతంలోకి వెళ్ళేందుకు దాని ప్రభావాలు స్వభావం మీద ముందు నుంచి కనిపిస్తాయి. గురువు లేకుండా మొదలుపెట్టే సాధనలో విశేషమైనటువంటి జయం లభిస్తుందని అనుకోవడం లేదండి. ఎందుకంటే ఏ పరిస్థితుల్లో ఆధ్యాత్మిక సాధన సాగాలో దానికి కావలసిన క్రమశిక్షణ, సహనం, శ్రద్ధ, వీటిని గురువు తను మన జీవితంలోకి వచ్చి మనకి అటువంటి పరిస్థితులు కల్పించి అందులో మనని సాధన చేయిస్తాడు. అది లేకుండా మనకుగా మనం కనుక ఆధ్యాత్మిక సాధన మొదలు పెడితే వాతావరణం సృష్టించేటువంటి పరిస్థితులను తట్టుకోలేము మనం. గురువు దగ్గరికి వచ్చేసరికి నేను ఇందాకనే చెప్పినట్టుగా ఆయన ఆసరికే మిమ్మల్ని అలాంటి పరిస్థితుల్లో మిమ్మల్ని నెడతాడు. మీరు అనొచ్చు,
లోతు తక్కువ ఉంది కదా నది, నేను డైరెక్ట్గా నదిలో ఇదే ఇచ్చా, ఎందుకు ఏదకూడదు? ఏదచ్చు కాదు. మీరు ఎవరో ట్రైనర్ ఉన్నాడు, ఆయన మీకు ఏదో నేర్పాడు, 100 విషయాలు చెప్తాడు మీకు. ప్రవాహం అలా ఉంటే ఇలా చేయాలి, ఇలా ఉంటే అలా చేయాలి, ఫల్లా ప్రాంతాల్లో నదుల్లో ఇలాంటి విషయాలు ఉంటాయి, ఇక్కడ జాగ్రత్త, ఇన్ని చెప్తాడు. అవి మీరు సొంతంగా మీ అంతటి మీరు మొదలు పెడితే చెయ్యొచ్చు అన్నదానికి ఏముంది సార్ సమాధానం? చెయ్యరాదు, క్షేమం కాదు, అంతే. అందువల్ల నాకు స్ఫురిస్తున్నది ఎప్పటికిప్పుడుగా మీకు ఏమైనా అద్వైత మార్గంలోకి మీరు వెళ్తారు నాకు తోచడం లేదు. మీరు ఎవరైనా ముందు గురువు దగ్గరికి వెళ్ళి దానికి సంబంధించినటువంటి ఆయన ఏది శిక్షణ ఇస్తాడో దాన్ని తీసుకుని సిద్ధపడి వెళ్ళండి. కానీ అద్వైత మార్గం మామూలుగా ఇంట్లో ఉండి ఏదైనా ఒక జపం ద్వారానో మరో ద్వారానో సాధ్యమని నాకు తెలియదు. దానికి ఉండేటువంటి పారాఫెర్నాలియా సామగ్రి అంటాం కదా, అది సామాన్య సంసారంలో దొరకదండి నాకు తెలిసి. ఒకానొక స్థితికి వచ్చేసి గురువు పరమేశ్వరో మీకు అనుగ్రహిస్తే నాకు తెలియదు, కానీ అలా జస్ట్ లైక్ దట్ ఓవర్ నైట్ వచ్చే వ్యవహారం కాదు. నాకు ప్రస్తుతం మీకు మీ దగ్గర ఇది కనిపించట్లేదు. సరే, ఈవేళ నేను చెప్పే కొన్ని అనుభవాలు పరమేశ్వరు యొక్క అంశకు సంబంధించినవి ఉంటాయి. నేను చిరకాలం అమ్మవారిని పూజ చేసేటప్పుడు లలితా స్తోత్రంతో చేసేవాడిని. శ్రీసూక్త విధానంలో లలితా స్తోత్రంతో చేసేవాడిని. మామూలు రోజులు శుక్రవారం కానీ పండుగలు కానీ అయితే సహస్రనామాలతో చేసేవాడిని. కొన్ని సంవత్సరాలు క్రితం ఎప్పుడు అనేది నాకు డేట్ గుర్తులేదు, కానీ సహస్రనామాలతో చెయ్యి అన్నట్టుగా అనిపించి సహస్రనామాలతో చేయడం మొదలుపెట్టాను. ఒకానొక సందర్భంలో అమ్మంది, అంటే శుక్రవారం కొద్దిగా ఎక్కువ టైం పడుతుంది, ముందు ప్లాన్ అంటే ఉద్యోగంలో ఉన్నప్పుడు ప్లాన్ చేసుకుని కూర్చునేవాడిని. మిగతా వాటికి 35 నిమిషాల్లో అయిపోయేది ఒక్క పూజ అయితే, షోడశోపచార పూజ శ్రీసూక్త విధానంలో అయినా సరే. అది లలిత అష్టోత్తరంతో చేసేవాడిని. ఏదన్నా నువ్వే కదే అన్నాను సార్. ఇప్పుడు అష్టోత్తర శతంతో చేసేటువంటి వచ్చేటప్పుడు అంశ వేరు, నువ్వు సహస్రనామాలతో అర్చించేటప్పుడు వచ్చి పూజ తీసుకునే అంశ వేరురా అంది. అమ్మ బాబోయ్ అలా ఉందామా అనుకున్నాను. అక్కడ చర్చ ఏం జరగలేదు, అది చర్చ ఏం లేదు కూడా. చెప్పింది ఆవిడ, సహస్రనామాలతో చేసేటప్పుడు వచ్చేటువంటి అంశ వేరు, అంతే. మీరు పున్నమి నాడు అంటే శ్రీ విద్య దీక్ష ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాను చూడండి. పున్నమి కానీ ఏదైనా పర్వం నాడు కానీ మనం 64 వీటిలతో చేస్తాం కదా, సేవలతోటి, చతుషష్ఠి ఉపచారాలు. తప్పకుండా మరి ఆ ఉపచారాలు మీరు ఆ నవావరణ పూజలు, ఆ దేవతలు వాటి ఆవాహన జరిగినప్పుడు వచ్చేటువంటి దేవి యొక్క అంశ ఖచ్చితంగా వేరుగా ఉంటుంది. నిత్యంలో చేసే అమ్మ వేరుగా ఉంటుంది. ఒక స్థాయి ఉంటుంది, ఒక అదృష్టం పడుతుంది. ఆ అమ్మ తన వాక్కుతో అనుగ్రహిస్తున్న ఆ స్థితిని, అబ్బో మహాభోగం, జరగలేదనడానికి ఏముంది, ప్రత్యక్ష సాక్షి నేనే. చెప్పాను కిందటి వీడియోలో ఒక చోట. రాత్రిళ్ళు సాయంత్రం ఇప్పుడు మళ్ళీ కాస్త చిన్న పూజ చేసుకుంటా ఈ ఏమంటారు నవరాత్రుల్లో, శ్యామలా నవరాత్రుల్లో అని అంటే అమ్మ నా శిష్యుడితో చెప్పిన మాట, వాడికి అక్కర్లేదురా వాడు చేసుకుంటే చేసుకోమను, వాడి ప్రతిరోజు నవరాత్రే, కొత్తగా ఏం చేస్తాడు నవరాత్రి, అయినా ఆపట్లేదు రోయ్ వాడు ఓపిక, చేసుకుంటే చేసుకోమను, నా వైపు నుంచి అయితే అక్కర్లేదు అందావిడ. ఎంత బాగం. నిత్యం నవరాత్రి అంటే ఏముంది ఆవిడ, నిత్యం నవరాత్రుల్లో ఏ అంశ పూజ అందుకుంటుందో ఆ అంశం అందుకుంటుంది అని అర్థం. నిత్యం నవరాత్రి పెద్దాడి ఇంట్లో ఉంటే అదొక భోగం. అంటే అదో స్థితిలేండి, అదో అదృష్టం అంతే. నీకు వచ్చింది నాకు ఎప్పుడు వస్తుంది అంటే ఏమోనండి ఇప్పుడు వచ్చింది, మీకు రేపే రావచ్చు. సరే, అప్పటి సహస్రనామాలతో చేస్తున్నాను. అయితే ఒకసారి మా ఇంట్లో ఒక స్వామి
స్వామి అంటే ఆయన సన్యాసి. వచ్చి మా ఇంట్లో సదాశివుడికి శ్యామలాంబకి ప్రదక్షిణ చేసి వెళ్ళారు. ఎలా చేశారు అవన్నీ వద్దులండి, చేశారు. ఆయన ఎలా వచ్చారు? సూక్ష్మ రూపంలో వచ్చారు. ఆయన అడిగాను, ఎందుకు ఇక్కడికి వచ్చారు, ఎందుకు మీరు? నాన్న ఫలానా శ్యామలాంబ పని మీద వచ్చాను నాన్న, అమ్మ ఏదో పని చెప్పింది, దానికి రాజ్య సంబంధించినటువంటి సన్యాసుల రాజ్యం ఏమిటి అనకండి, చేస్తారు వాళ్ళు. దేశానికి సంబంధించిన రాజకీయానికి సంబంధించినటువంటి పనులు సన్యాసులు మహాత్ములైన వాళ్ళు చేస్తారు. ప్రతి సన్యాసి చేయలేడేమో కానీ సన్యాసాశ్రమంలో ప్రతి వాళ్ళు చాలామంది చేస్తారు, దేశక్షేమం కోసం, ప్రపంచక్షేమం కోసం. సరే, ఈ మహాత్ముడు చేస్తున్నారు. చేస్తూ ఇలా శ్యామల మీద ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది, నాన్న అది చెయ్యాలి. సరే, అమ్మకే నమస్కారం చెప్దాం అనుకుని నేను సాధారణంగా పని చేయడానికి వెళ్ళాలి. సూక్ష్మలోకంలో అమ్మ యొక్క నివాసానికి వెళ్ళాలి. అమ్మ అంది, అక్కడ నా అంశుందిరా, అక్కడికి వెళ్ళి చేసేసుకో నాన్న అని. యాస్ట్రల్ వరల్డ్ వరకు ఏమొస్తావు, వ్యతిరేక వరకు అక్కర్లేదు. నువ్వు ఊరికే సూక్ష్మరూపం తీసుకుని భౌతికంలోనే పెద్దాడి ఇంటికి వెళ్ళు, అది తెలిసిపోతుందా అండి పెద్దాడి ఇల్లు అంటే. ఇప్పుడు ఏ విధంగా నేను కైలాసానికి వెళ్ళాలనుకుంటే అమ్మ పిలిచితే కైలాసానికి ఎలా వెళ్తాను నేను? నాకేమైనా కోఆర్డినేట్స్ ఉంటాయేంటి? ఏమి ఉండవు. ఎవరు పిలుస్తారో వాళ్ళు చూసుకుంటారండి, దాని గురించి మనకు కంగారు పడక్కర్లేదు. ఇందుకే ఆయన మహానుభావుడు, సూక్ష్మ శరీరయానం ఆయనకి అబ్బో వెన్నతో పెట్టిన విద్య. వచ్చారు, సదాశివుడికి శ్యామలాంబకి నమస్కారం పెట్టి వెళ్ళారు. అంశ అనే విషయం గురించి మాట్లాడుకుంటున్నాం మనం. అంటే అక్కడ యాస్ట్రల్ వరల్డ్కి వెళ్ళక్కర్లేకుండానే ఆవిడ ఈ ఇంట్లో ఆయన వచ్చే టైంకి ఉండనమాట. వచ్చారు, నమస్కారం పెట్టుకున్నారు, ప్రదక్షిణ చేసుకున్నారు. మేము కూడా నమస్కారం పెట్టుకున్నాం, ఆయనకి వెళ్ళిపోయారు. అలాగే ఇంకొక మహాస్వామి వచ్చారు. నేను కావాలనే పేర్లు చెప్పట్లేదు. ఈయన పల్నావాడు కదా, ఆయన అలా కదా, ఆయన ఇది కదా, ఈయన తాంత్రికుడు కదా, ఆయన వైదికుడు కదా, ఇలాంటి ప్రశ్నలు వస్తాయని చెప్పడం లేదు. ఎందుకంటేనండి, మనకి పబ్లిక్లో ఏదో ప్రైవేట్లో అది కానక్కర్లేదు. వ్యక్తులు, మహాత్ములు సైతం రామకృష్ణ పరమహంస ఎంతసేపు కండలు పెంచండి, నిజాయితీగా ఉండండి, నీతిగా ఉండండి, బలమైన సంఘాన్ని ఏర్పాటు, ఇవి చెప్పారు. పూజలు జపాలు చేయండి చెప్పలేదు. వివేకానందుల వారు రామకృష్ణ పరమహంస అంతా పూజలు జపాలు దాయమైంది నడిచింది. కానీ వివేకానందులు చాలా తీవ్రమైన నృసింహోపాసకులట. ఎక్కడో చదివాను నేను. అది మనకి బయటకు వస్తుందా? మామూలు పుస్తకాల్లో రాస్తారా? రామకృష్ణ పరమహంస గురించి కాళీ ఉపాసకుడు రాస్తారు, కానీ ఈయన నృసింహోపాసకుడు వివేకానందుల వారు చెప్తారా? అలా ఉంటాయండి, పైకి ఉన్నవి వేరు. సరే, ఈ మహాస్వామి ఎవరైతే వచ్చారో ఆయన నాకు కనిపించలేదు. జనరల్గా నాకు కనిపిస్తారు, ఈ మాట అక్కర్లేదు అనుకున్నారేమో. నా భార్యకి కనిపించారు. ఫల్నా పెద్ద ఆయన వచ్చారు అని చెప్పి దాన్ని బట్టి సంబరపడింది. మాతో ఏం మాట్లాడలేదు, మా ఆవిడతో ఏం మాట్లాడలేదు. మా శిష్యుడి దగ్గరికి వెళ్ళారు ఆయన. వెళ్తే వాడు నమస్కారం పెట్టి, స్వామి మీరు వచ్చారు, మీరు ఇంకా ఈ రూపంలో ఉన్నారా, అది అలా ఉండదురా, శరీరం వదిలేసినా కానీ చైతన్యం ఉంటుంది కదా నాయన, దాంతో మేము పని చేస్తాం. ఇప్పుడు నా చైతన్యానికి అమ్మ ఒక పని చెప్పింది అనుకో, ఆ పని చేసేటువంటి నువ్వు నా లేటెస్ట్ జన్మ ఏదైతే ఉందో శరీరం, దాన్ని గుర్తిస్తావు, అంతేగాని నా శరీరంలో ఉండాలనేవి లేదు కూడా. అందువలన ఆయన అదే సన్యాసి రూపంలో ఉన్నారు అంటే సన్యాసి రూపం మనకి కనిపిస్తారు. సరే, ఆయన వెళ్ళారు. వెళ్ళి ఒరే బాలమ్మతో పని ఉందో, సరే బాలమ్మకి ఒక పని ఉంది, పని చేసుకోవాలి, దానికి బాలమ్మ యొక్క అనుగ్రహం అవసరం, ఆవిడతో మాట్లాడదామని వచ్చాను అన్నారు. ఏమండి బాబు, అంతర్ మహానుభావుడికి బాలమ్మ మీ శిష్యుడి ఇంట్లోనే దొరుకుతుందా అని మీరు ప్రశ్నించారనుకోండి, నా దగ్గర సమాధానం లేదండి. ఆయన ఇంకెవరెవరి ఇంట్లో వెళ్ళి బాల త్రిపుర సుందరి గురించి అడిగారో మనకు తెలియదు కదా. మా ఇంటికి వచ్చారు, మా శిష్యుడి ఇంటికి వెళ్ళారు. ఏ గుళ్ళోకి వెళ్ళొచ్చు కదా, త్రిపురాంతకం వెళ్ళొచ్చు కదా, మరో చోట కైలాసమే వెళ్ళొచ్చు కదా. వెళ్ళొచ్చండి, నాకు తెలియదు. మరి మా ఇంటికి ఎందుకు వచ్చారని అడగలేదు మేము. ఇవి ఎందుకంటే ఈ రెండు నువ్వే చెప్తావేటయ్యా అంటే, తర్కం ఎలా ఉంటుందో చెప్తున్నాను.
బొంగులోది మీ ఇంటికే రావాలేమిటి, ఇంకెక్కడికి వెళ్ళరా, ఏమిటిది నీ బోడు గొప్ప అన్నారు అనుకోండి, ఏమీ లేదు మహాప్రభు, బోడు గొప్పే లేదు, నాకే ఆశ్చర్యంగా ఉంటుంది ఇలా జరుగుతుంది సుమా అని చెప్పానుగా. అనుభవాలు చెప్పేవి కాదు, కానీ కొంతమంది సంతోషించి కొందరు వెక్కిరించి ఈ ప్రక్రియ జరగాలో ఏమిటో నా అనుభవాలకి. సరే, ఇంతకీ వాళ్ళందరికీ వెళ్ళారు. ఆయన వెళ్తే అమ్మ ఫలానా స్వామి వచ్చారు, వాడిని పెద్దాడి ఇంటికి వెళ్ళమనరా, ఇక్కడ ఉంది కదరా అన్నారు. ఆయన తెలియదు తాతగారు, అమ్మ మా ఇంటికి వెళ్ళమన్నారు. వచ్చారు. ఆయన వచ్చినప్పుడు ఇక్కడ ఒక బాల కనిపించింది ఆయనకి, 11-12 ఏళ్ళ అమ్మాయి. మా బాలమ్మ కొద్దిగా పొడుగ్గా ఉంటుంది, సీరియస్గా ఉంటుంది, ఆడదు. ఒకానొక ఎరుపు రంగు బట్టలు కట్టుకుంటుంది. మహర్షి చెప్తారు, ఫలానా కార్యంలో ఉండేటువంటి ఫలానా ప్రోగ్రామ్స్ విశ్వానికి సంబంధించి చూసేటువంటి అమ్మ యొక్క చైతన్యం యొక్క ఒక అంశ నీ ఇంట్లో ఉంటుంది నాన్న. ఆ అంశ ఇలా ఉంటుంది. ఒక్కొక్కసారి ఆవిడే వేరే రూపంలో వస్తుంది. ఆయన అందుబాటులో ఉంటారు కాబట్టి అడుగుతాను, తాతగారు ఇదేమిటండి మళ్ళీను అని. ఇప్పుడు ఫలానా పని మీద వచ్చింది, ఆవిడ నీ ఇంట్లో ఉండే బాలమ్మ కాదు అంటారు. ఓహో సరే అయితేనా, ఇది బాగానే నమస్కారం పెట్టుకుంటా అయిపోతుంది. ఇంత పెద్ద ఆయనకి ఇక్కడికి వచ్చారు, ఇక్కడ బాలమ్మ 11 ఏళ్ళ పిల్ల ఉంది, మాట్లాడదు, సరే సీరియస్గా ఉంది చాలా, ఆ పని ఏదో చేసుకుంటాను, నమస్కారం పెట్టారు, బాగానే ఉంది. మళ్ళీ వెళ్ళారు మా మేనల ఇంటికి. ఒరే నాన్న ఒక మాట చెప్పండి తాతగారు, మీ ఇంట్లో 5-6 ఏళ్ళ పిల్ల ఉంది, 6 ఏళ్ళ పిల్ల ఆడుకుంటూ ఉంది నీ ఎదురుకుండా, నాతో మాట్లాడలేదు బాగానే ఉంది అనుకో, పెద్ద ఇంటికి వెళ్ళమని చెప్పింది కాబట్టి అమ్మ మాట్లాడమని నాతో ఉండడానికి ఉండదు, అంతటి మహాత్ములకైనా సరే. ఒరే అక్కడొక రూపం ఇక్కడొక రూపం ఏమిట్రా అన్నారు ఆయన. వీడు నవ్వి, తాతగారు నాకేం తెలుసండి, మా ఇంట్లో ఈ రూపం ఉంటుంది, మా ఇంట్లో ఆ రూపం ఉంటుంది, మేము అలాగే దండం పెట్టేసుకుంటూ ఉంటుంది, ఎందుకే ఇలా ఉన్నాం అడగలేదు, ఉంది చాలు, ఎందుకున్నావు ఇలా ఎందుకున్నావు, ఈ బట్టలు ఎందుకు కట్టుకున్నావు, అబ్బో లేదు అంటే ఆయన అన్నట్ట. నిజంగా మీకు తెలియదు తాతగారు అని, తెలుస్తుందేమో లేరా అన్నట్ట. అంటే వీడు అన్నట్టు, మీకు తెలియని విషయం ఉంటుందా తాతగారు అన్నట్టు. ఏ స్థాయి పరీక్షలు ఆ స్థాయికి ఉంటాయి లేనా అన్నారు. మీకు నేను ఎందుకు చెప్పానంటే ఇంత వివరంగా, అంతటి మహాత్ముడు తనే పరమేశ్వరుని చెప్పి శిష్యుల చేత నమ్మబడినటువంటి మా మహానుభావుడు చైతన్యం బాలమ్మతో పనిచేయాలంటే ఒక అంశ ఇక్కడ 2 భక్తుల ఇంట్లో ఉంది, భక్తులు ఉపాసకులు సాధకులు విషయవర్వే. అది కూడా విచిత్రంగా ఉంది. అంతటి మహానుభావుడితో రూపం నేనే మాట్లాడేది ఏం లేదు, పెద్ద ఇంట్లోకి వెళ్ళి ఆ రూపం మాట్లాడుతుంది, ఇక్కడ ఎందుకు మాట్లాడదు? ఆ మాట నా శిష్యుడు చెప్పే బదులు ఆవిడే చెప్పదన్నమాట. ఏ కారణం ఉందో అది సంసర్గంలోకి రాకూడదన్నమాట. ఆ మాట అన్నట్టు ఆయన, ఒరే ఏ స్థాయి పరీక్షలు ఆ స్థాయికి ఉంటారా నాన్న అని. వచ్చేసారు మా ఇంటికి. వచ్చి ఇప్పుడు ఇంకా ఉన్నట్టున్నారు, అప్పుడే 2-3 నెలలు అవుతుంది అనుకుంటాను జరిగి. ఇక్కడ అమ్మతో ఆయన మాట్లాడుకున్నారట, తాతగారు కన్ఫర్మ్ చేశారు నాకు. మళ్ళీ నాకు ఇందులో ఏ ఇన్వాల్వ్మెంట్ ఉండదండి, చిత్రం అది, నాకే సంబంధం ఉండదు. వస్తారు, పని చేసుకుంటారు, వెళ్తారు. ఇది ఇలా ఉండగా శ్యామలాంబ మీరు విన్నారు ఇంతకుముందు, ఒక అంశ ఆ హాస్టల్ వాడికి వెళ్ళక్క లేకుండా ఇక్కడ ఒక అంశ. ఆవిడ 7-8 ఏళ్ళ పాపగా కనిపిస్తుంది. తారమ్మ గత కొన్ని నెలలుగా నా శరీరంలో, ఏ శరీరంలో తెలియదు, నా స్థూల సూక్ష్మ మానసిక కారణ ఇంకా బుద్ధికి తరాల్లో ఏ శరీరంలో తల్లి చేసుకుంటుందో తెలియదు, కానీ నాకు పని లెటస్ 11 to 12 years పొడుగ్గా ఉంది, అందంగా ఉంది. ఆ అమ్మాయి ఎప్పుడు అందంగానే ఉంటుంది, ఆ రూపంలో ఉండి పని చేసుకుంటుంది తారమ్మ. ఆ వేళ్ళే అడిగాను ఒక్కసారి, పెద్దడ పనుంది కొన్నాళ్ళు ఉంటా నీలో అని. అప్పుడే ఏం పని అన్నారు, పనిరా అని. సరేనే బాబు, వచ్చదేశం చెప్తారు, ఒక్కోసారి చెప్పరు. ఇప్పుడు వాళ్ళు ఉన్నారు కదా, మనకు అనారోగ్యాలు రా, వాళ్ళు ఉన్నారు కదా, రక్ష ఉంటుంది, వాళ్ళు ఉన్నారు కదా, సిరి సంపదలు. అయ్యా ఈ గుణింతాలు ఏం వేసుకోకండి, అలా లేదండి. ప్రాక్టికల్ అనుభవంలో నా జన్మ కర్మ సాధన మార్గంలో నాకేం రావాలో అవి జరుగుతాయి తప్ప, బాలమ్మ నా ఇంట్లో ఉంది, తారమ్మ నా ఒంట్లో ఉంది, మహాభైరవి నా ఒంట్లో కూర్చొని చేసుకుంటూ ఉంది,
దానికి దేనికి మన భౌతిక విషయాలకి నేను ఎరిగి సంబంధం కనిపించట్లేదండి. ఒక్కొక్కసారి వాళ్ళ ఉనికి వల్ల మనకి ఏమైనా శరీరంలో స్పందనలు తేడా ఉండి వికారం పెట్టో, ఒళ్ళు తిరిగో, చెమటలు పెట్టో, పాల్పిటేషన్ వచ్చో ఏవో వస్తే ఒక్కోసారి వాళ్ళు సర్దుతారు. కాసేపు సర్దుకోరా మామూలుగా ఉంటుందిలే అని చెప్తారు. ఒక్కోసారి అలాంటివి జరగకుండానే మామూలుగానే ఉంటుంది. అంటే ఆసరికే మన శరీర స్పందన శైలి దానికి సమన్వయం కుదిరితే బాగానే ఉంటుంది. ఇంకొక విచిత్ర విషయం చెప్పి మీకు ఇక్కడ ఈ వీడియో ముగిస్తాను నేను. కొన్ని రకాల యజ్ఞాలు మా ఇంట్లో, అంటే మీరు యజ్ఞం అంటే మీరు పెద్ద షామియానా వేసి కొన్ని వందల మంది ఋత్వికులు విహారం వచ్చి అలా ఊహించుకోకుండా నేను మా ఆవిడ చేసుకోవడమే. మా గురువుగారు ఒక యజ్ఞం చెప్పారు, ప్రతి వారం ఈ టైంలో చేయండి అన్నారు. చాలా చిరకాలం చేసాం. ఈ మధ్యనే అమ్మ చాలరా, ఆ యజ్ఞం వల్ల వచ్చే శక్తి వేరు, ఇప్పుడు నువ్వు వాడుతున్న శక్తి వేరు, రెండింటికి సమానం ఏం కుదరదు కాబట్టి ఇప్పుడు చేయొద్దంది. సో నా భార్య ఆపేసింది. నా ఆవిడే పుస్తకం చదవగలదు కాబట్టి ఆవిడే చేసేది, నేను ఆహుతుల వరకే వేసేవాడిని. ఒకసారి వేస్తుంటే చాలా కాలం జరిగి, అప్పుడు 7 ఏళ్ళ క్రితం, ఒక ఆయన థ్యాంక్స్ స్వామి అన్నాడు. ఎవరు? అగ్నిదేవుడు అని తెలిసింది. నేను నమస్కారం పెట్టి థ్యాంక్స్ అండి బాబు, దేనికి మీరు వచ్చారు కనిపించారు, అదే నాకు గొప్ప విశేషం, నాకెందుకు చెప్పారు మీరు థ్యాంక్స్ అన్నాను. ఈ హవిస్సులు నా ద్వారా పంపడానికి మీరు అనుగ్రహించినందుకు అన్నాడు. అయ్య బాబోయ్, అలా లేదండి బాబు అని లోపల అనుకుని, నేను అలా నాకేం తెలిసి చేయలేదండి బాబు, ఇది అగ్నిహోత్రంలోనే కదా వేస్తాం హవిస్సులు వేయడం, కాబట్టి ఎందుకు చేసుకునే మార్గమే ఇది కదా. హవిస్సులు చాలా పెద్దవాళ్ళకి వెళ్తున్నాయి, అవి మీరు పట్టుకెళ్తున్నారు, తప్పకుండా మీది విశేషమే, నాది విశేషమే. నాకే అందులో అతి వినయాన్ని పోవడానికి ఏం లేదు బాబు. నీవు వేస్తున్న హవిస్సులు పరమమాహేశ్వర శక్తులకు వెళ్తున్నాయి, ఇవి సందేహం ఏం లేదు, పెద్దవాళ్ళు అవుతాడు అందుకుంటున్నవాళ్ళు అంటే. ఆయన అన్నారు, లేదు మీరు ఎందుకు చేసుకున్నట్టే నన్ను అని అంటే, ఓహో సూక్ష్మ చైతన్య భూమికలో ఉన్న నేను ఎవరో అయి ఉంటారు కదా, ఆయన ఎన్నిక ఉంటాడు, ఆయన పెడుతున్న నమస్కారం నాకు అనిపిస్తూ ఉంటుంది అంతే. పాసిబుల్ ఐఎమ్ నాట్ ఇన్ పిక్చర్, నాకు తెలుస్తోంది అంతే, అది కేవలం నా వరకు అది ప్రొజెక్ట్ చేయబడుతుంది ఆ సంఘటన అని అర్థం చేసుకున్నాను అనుకున్నాను. కాకపోతే ఒక ప్రశ్న మాత్రం అడిగాను, మిమ్మల్ని అంటే ఎలాగ అగ్నిదేవుడే కదా, కొత్తగా ఏముంటుంది అంటే, లేదు అగ్నుల్లో ఈవేళ నా వంతు వచ్చింది. వెల్ దాట్స్ ఎ న్యూస్. అగ్నులు ఏమిటి అంటే, ఏదో మనం వింటాం కదా త్రేతాగ్నులు అని, చిన్నప్పుడు అయితే 9th క్లాస్ ఒకటి పాటల్లో ఎక్కడ వస్తుంది. హోమాల్లో ఉండే అగ్ని వేరు, వంటింట్లో ఉండే అగ్ని వేరు, శరీరంలో ఉండే అగ్ని వేరు, సముద్రంలో ఉండేది పరిపాలనం, అడవుల్లో ఉండేది దావానలం, చెప్తారు కదా అలాగా. కడుపులో ఉండేది జఠరాగ్ని, అందులో వేసేది ఆహితాగ్ని ఏదో అంటారు అనుకుంటాను, అందులో హోమాల్లో వేసేది అలా ఏవో. అవి కాదు అవి పన్ని బట్టి. ఇది దేవత వ్యక్తి విశేషాలు. కొద్దిగా వివరంగా చెప్తారా? ఆయన చెప్పలేదు, కానీ నాకు ఎట్లా తెలియలేదు. ఆయన వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఈవేళ నేను వచ్చాను, చాలామంది అగ్గుల్లో ఉంటాం, దానికి మా గురువు గారు ఇచ్చారు నాకు వివరణ. ఒక పోస్ట్ ఆఫీస్ ఉంటుంది అనుకోండి, ప్రతివాడిని పోస్ట్ మ్యాన్ అని అంటాం మనం, కానీ ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క పోస్ట్ మ్యాన్ ఉంటాడు. మనం ఫలానా సుబ్బారావు పోస్ట్ మ్యాన్, ఫలానా వెంకట్రావు పోస్ట్ మ్యాన్ ఇలా అనం, మామూలుగా పోస్ట్ మ్యాన్ అంటాం అంతే. అతనికి విడిగా పేరు మనకి ఎదిగి ఆయనకు ఉద్యోగ రికార్డులో ఉండొచ్చు, మన వరకు పోస్ట్ మ్యాన్ ఒకటే పేరు. అలాగే అగ్ని కూడా మనం అగ్నిదేవుడు అంటాం, కానీ ప్రతిదానికి ప్రతి కార్యానికి వచ్చేటువంటి అగ్ని దేవుడు ఒకడే ఉండడు. ఆ అగ్ని లోకం ఉంటుంది, దాంట్లో దేవతలు ఉంటారు, వాళ్ళకి ఇదే పని, హవిస్సులు పట్టుకెళ్ళడం పని. కొందరికి వంట ఉండడం పని, కొందరు ఒకళ్ళు కాదు, ఒక క్లాస్. అలాగే హవిస్సులు పట్టుకెళ్ళేటువంటి ఈ క్లాస్లో, అంటే ఈ వర్గంలో రకరకాల దేవతలు ఉంటారు, వాళ్ళ పేర్లు ఉంటాయి, వాళ్ళ జీవితాలు విడిగా ఉంటాయి, వాళ్ళు చేస్తూ ఉంటారు. ఈవేళ మీకైనా డిప్యూటీ అయ్యాడు వచ్చాడు, తప్పకుండా అతను పెద్దవాడే, అని పేరు నాకు చెప్పలేదు, పెద్దవాడే. ఎందుకంటే మీరు వేసే హవిస్సులు పట్టుకెళ్ళాలి కాబట్టి సీనియర్ పర్సన్స్ని పంపిస్తారు. అబ్బో అదొక కిరీటం, నాకు బాగుంది, సంతోషం.
నవ్వుతూ నా దగ్గరికి వచ్చేసరికి సాక్షాత్తు ప్రధాన అగ్ని వస్తాడనుకోండి అని నవ్వారు. సరేనండి బాబు, అలాగే నా దగ్గరికి ఒక విశేషమైన అగ్ని వస్తే మీ దగ్గరికి రాడా స్వామి అనుకుని, సరే ఇదేమిటి చెప్పండి నాకన్నా అని కంటిన్యూ చేశారు. కాబట్టి అందరి దగ్గర నుంచి వాళ్ళ పోస్ట్ మీద ఏ విధంగా కలెక్ట్ చేసుకుంటాడో అన్ని ప్రాంతాల నుంచి ఒక జీపీఓ పట్టుకెళ్తాడు కదా, అక్కడి నుంచి బట్వాడ ఫర్దర్ ట్రాన్స్మిషన్ జరుగుతుంది మెసేజ్. అలా ఒక దేవత ఉండడు, ఒకే అగ్నిదేవుడు ఉండడు. మీ స్థాయిని బట్టి, మీ అంటే మీరు కాదు, మనం అది పదం అలా వాడతాను, కొంత బాగుంటుందేమో. మన స్థాయిని బట్టి, మనం చేసే పని బట్టి దానికి సంబంధించి అగ్నిదేవుడు వస్తాడు, ఆ పని చేస్తాడు. ఒక్కసారి ఈయన కొంత మీరు లోపలికంటే వేయండి స్వామి పర్వాలేదు అన్నాడు. అది చిన్నదే బుల్లి అగ్నిహోత్రం, మధ్యలో వేసేవాడిని. బూడిదలు అంటే అంటుకుంటుంది, మసి అంటుకునేది కానీ వేడి తెలిసేది కాదు. ఒక్కొక్క వారం ఏమయ్యేదంటే వేళ్ళు కాలేవి. ఒక్కసారి అడిగాను, అయ్యా నిత్యం వచ్చే అగ్నిదేవుడివేనా నువ్వు అని. అతను కొద్దిగా ఇబ్బంది పడి నేను వేళ వచ్చాను, అందుకే చేయి కాలిందన్నాను. అంటే చేయి కాలుతుంది కదా అన్నాడు. ఇంత ముందు వచ్చే వారాలు వచ్చినాయని చేయి కాల్చేవాడు కాదయ్యా అన్నాను. సర్లేండి వేసుకోండి కాలదు అన్నాడు. కాలేదు. మీరు వెంటనే అడగచ్చు, ఏమండి బాబు అయితే మీరు ఒక భోగిమంటలో బట్టలు ఇదే వేస్తాను, దిగి చేస్తారా? చచ్చిపోతానండి, చేయలేను, నాకు మహిమలు లేవు. మా ఇంటికి వచ్చి అగ్నిదేవుడు అమ్మవారు చెప్పిందో మా గురువు గారు చెప్పారో వాళ్ళు ఎవరో నా ఎందు అనుగ్రహించి చేయి పాపం చేయక కళ్ళు కనిపించవు కదా, ఆహుతులు వేస్తుంటే చేతులు కాల్చుకుంటాడేమో బ్రాహ్మణ చెప్పేసి వాళ్ళు ఏదో అనుగ్రహించారు తప్ప మీరు వెంటనే ఓహో నీకు అగ్ని కాల్లా, సరే అయితేను ఈ హోమగుండం దింపుతాను దిగు చస్తానండి, ఏముండదు అలా, అంతటి లేదు సన్నివేశం. అగ్ని మీద సాధికారత ఉంటుంది కొందరికి, వాళ్ళు మహానుభావులు. మీరు ఎలాంటి ఛాలెంజెస్ వాళ్ళతో చేయొచ్చు, వాళ్ళు తీసుకోదలుచుకుంటే మీకు చూపించవచ్చు. మీరు అగ్నియోగిని ఎప్పుడైనా చూడండి, యూట్యూబ్లో ఒకసారి ట్రై చేయండి. ఒక ఆయన ఉంటారు, ఆయన అగ్ని మీద కూర్చుంటారు, ఆయనకేం కాదు. అంతవరకు ఎందుకండి మళ్ళీ దీనికి ఏమైనా కోపాలు వస్తాయేమో జనాలు నాకు తెలియదు. కానీ గణపతి సచ్చిదానంద స్వామి ఒకానొకప్పుడు దేవీ నవరాత్రుల్లో ఆఖరిని విజయదశమి నాడు కాబోలు పెద్ద లోతైన గుండం తవ్వి అందులో మధ్యలో దిగి అగ్ని మధ్యలో నుంచుని ఆహుతులు వేసేవారు ఆయన విజయదశమి నాడు. మరి వీడియోలు కూడా దొరుకుతాయి. అదంతా అంబగ్గు బోగస్సు అని ఎవరన్నా అనుకుంటారు అనుకోండి, వాళ్ళందరికీ నమస్కారం, కాలానికి కూడా నమస్కారం. వాళ్ళకి మరీ ఇబ్బంది పెట్టకుండా బుద్ధి తీసుకురా అమ్మ, ఏకంగా చావుగొట్టి చెవులు మూసేయకు అని కాలానికి కూడా నమస్కారం. ఎందుకంటే పెద్దవాళ్ళు వాళ్ళ గురించి మనం వ్యంగ్యాలు తిక్క వ్యాఖ్యానాలు చేయకూడదు, ప్రమాదం. చెప్పిరావు మహాత్ములతో వాళ్ళు ఏం చేయకపోయినా చుట్టూ ఉండే పరివార దేవతలు ఒప్పుకోరు. మళ్ళీ చెప్తున్నాను నేను. సరే, ఇలాగా దైవాలవి అంశాలు ఉంటాయి. సాధకుడి స్థాయిని బట్టి అవి అక్కడ ప్రత్యక్షం అవడము, పూజ తీసుకోవడము, పని చేయడము, పని చేసుకోవడము, పని చేయించడము, ఇన్ని జరుగుతాయి. సరేనా అండి? ఇక్కడికింతే. మళ్ళీ కలుద్దాం. జయ గురుదేవ్, జయ జగదంబే, స్వస్తి.